నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నార్సింగి పోలీసులు అదుపులో ఉన్నారు. రహస్య ప్రదేశంలో ఆయన్ని విచారిస్తున్నారు. పోక్సో కోర్టులో ఆయన హాజరు పెట్టబోతున్నారు. చాలా బ్లాస్టింగ్ ఫ్యాక్ట్స్ ఆయన ఈ ఇన్వెస్టిగేషన్లో చెప్పుకుంటూ వచ్చారట. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ఏంటంటే, కేవలం మహిళల్ని వేధించడమే కాకుండా తన దగ్గర ఆర్టిస్టులుగా చేరిన వాళ్ళని, జూనియర్స్గా చేరిన వాళ్ళని వేధించడమే కాకుండా మతం మారాలంటూ ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలు ఎదుర్కోవటమే కాకుండా, డ్రగ్స్ వినియోగమే కాకుండా, ఇంకా డ్రగ్స్ వినియోగానికి కేంద్ర బిందువుగా మారిన ఒక చాలా పాపులర్ స్టార్ పేరు కూడా ఆయన చెప్పారట. అర్జెంటుగా ఆ లింక్ ఏంటో ఎస్టాబ్లిష్ చేసే కార్యక్రమంలో ప్రస్తుతం మరి హైదరాబాద్ పోలీసులు, తెలంగాణ పోలీసులు చాలా తీవ్రంగా నిమగ్నమై ఉన్నారు. వాస్తవంగా జానీ మాస్టర్ ఎస్కేప్ అయిన తర్వాత ఆయన ఫస్ట్ వెళ్ళింది మదనపల్లి, చిత్తూరు జిల్లా మదనపల్లి. అది మనం బ్రేక్ చేసాం. మదనపల్లి నుంచి ఆయన బెంగళూరు మీదుగా అక్కడి దాకా వెళ్ళి అక్కడి నుంచి బై రోడ్ గోవా వెళ్ళారని చెప్పేసి సమాచారం. సో ఈ మొత్తం ఏంటంటే ఎక్కడెక్కడ ట్రాక్ చేసుకుంటూ వచ్చి పోలీసులు ఫైనల్గా ఫైండ్ అవుట్ చేసి క్యాప్చర్ చేశారు. ఆయన ఒక చోట పట్టుకున్నారు, తీసుకొచ్చారు. ప్రస్తుతం రహస్య ప్రదేశంలో విచారణ చేస్తున్నారు. పోక్సో కోర్టులో ఆయన్ని అక్కడ విచారిస్తున్నారు. ఈ విచారణలో ఆయన ఒక ప్రముఖ స్టార్ హీరో పేరు చెప్పాట. అయ్యా, మాకు ఈయనతోటి సంబంధాలు ఉన్నాయి, రకరకాల కార్యక్రమాల కోసం మేము పరస్పరం క్విడ్ ప్రోకోలో భాగంగా ఆయనకు కావాల్సిన అరేంజ్మెంట్స్ మేము ఆయనకి చేస్తాం, అలాగే మాకు అవసరం వచ్చినప్పుడు ఆయన తన స్నేహహస్తాన్ని అందిస్తారు అని కూడా చెప్పారట. ఇంతకీ ఎవరా ప్రముఖ హీరో, ఎందుకు ఆ పేరు జానీ మాస్టర్ చెప్పాల్సి వచ్చింది? ఇదంతా ఏంటంటే వైసీపీకి దగ్గరగా ఉన్న ఆ హీరోని ఏమన్నా ఇరికించే ప్రయత్నంలో భాగంగా పోలీసులు అల్లుతున్న కట్టు కథ అనే సందేహం కూడా వస్తుంది. సరే, ఒక్కొక్కళ్ళ అదృష్టాలు ఎట్లా ఉంటాయంటే ప్రభుత్వాలు మారినప్పుడు తలకిందులు అవుతుంటాయి. సముద్రంలో అంతలా ఓడ ఒడ్డుకొచ్చిన తర్వాత బళ్ళల్లో కట్టించుకొని ఎట్టాగా వెళ్లాల్సి వస్తుందో అంతా సమస్తం తరలించేసిన తర్వాత ఇవాళ ఆయన పరిస్థితి అది. ఇటు చూస్తే తెలంగాణ ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ, మరోపక్క కొత్తగా జానీ మాస్టర్ దీంట్లో ఆ కేసులో ఆయన పేరు తెర మీదకి రావటం, ఇదంతా రకరకాల సందేహాలకి తావిస్తుంది. ఇదంతా ఆర్గనైజ్డా. ఇంకొకటి, 5 ఏళ్లుగా జానీ మాస్టర్తో కలిసి పనిచేస్తున్న ఆ కొరియోగ్రాఫర్ గురించి, లేడీ కొరియోగ్రాఫర్ గురించి మాట్లాడేప్పుడు ఇండస్ట్రీలోనే రకరకాల కథనాలు బయటకు వస్తున్నాయి. సరే, జానీ మాస్టర్ వ్యవహారం పక్కన పెట్టండి, ఆయన అరాచకాలు, ఆయన మెడ మీద కత్తి పెట్టేసి నువ్వు మతం మారుతావా లేదని బెదిరించడాలు, ఇవి సహజం అక్కడ ఇండస్ట్రీలో. అక్కడ మతం అనే పేరు ఎందుకు తీసుకొస్తున్నారు అర్థం కావట్లా. ఆ ప్లేస్లో ఇంకొకళ్ళున్న ఆయన అలాగే చేస్తారు. సో ఆ అంశం పక్కన పెడితే, జానీ మాస్టర్తో పాటు 5 ఏళ్ళు మరి కలిసి పనిచేసినామే 5 ఏళ్ల పాటు ఎందుకు మాట్లాడలేదు, ఇవాళ ఎందుకు మాట్లాడుతుంది? దీని వెనకాల ఏమన్నా వైసీపీ ఉన్నదా? జానీ మాస్టర్ని టార్గెట్ చేయడం ద్వారా, పవన్కి అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఆయన్ని టార్గెట్ చేయడం ద్వారా జనసేనని ఇరుకున పెట్టే ప్రయత్నం వైసీపీ ఏమన్నా చేస్తుందా? వైసీపీ ఇలా చేస్తుందని తెలిసి వైసీపీకి సన్నిహితంగా ఉన్న ఆ స్టార్ హీరో పేరుని పోలీసులు తెర మీదకి తీసుకొచ్చారా? ఈ తెర మీదకి తీసుకురావడం వెనకాల తెలుగుదేశం పార్టీ ఉందా? ఇదొక సందేహం. మళ్ళీ అసలు ఇన్ని ట్విస్టులు ఏంటి జానీ మాస్టర్ కేసులో? అమ్మాయి కేసు పెట్టింది, విచారించి అది నిజమైతే పోక్సో కోర్టులో ఎలాగూ దానికి సంబంధించిన సాక్ష్యాలన్నీ వీళ్ళు ప్రవేశపెడతారు. నిజమైతే శిక్ష పడుతుంది. మరోపక్క జానీ మాస్టర్ భార్య, ఆమె అబ్బెబ్బే మా ఆయన అసమంటోడు కాదని చెప్పేసి ఆమె ఒక స్టేట్మెంటు. అంటే ఒక డైవర్షన్లో మొదలెడితే 7-8 డైవర్షన్లు కనిపిస్తున్నాయి లోపల. ఎవరిని డైవర్ట్ చేస్తున్నారు, ఎవరి అటెన్షన్ని పక్కదో పట్టిస్తున్నారు. ఇదంతా ఏంటంటే జానీ మాస్టర్ అంశం అనేది పూర్తిగా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి సంబంధించింది. దాన్ని ప్రభుత్వ పథకాల జోలికి జనం వెళ్లకుండా డైవర్ట్ చేసే కార్యక్రమంలో భాగంగా ఆ పేరు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి ముడిపెడుతున్నారు. అదొక అంశం. రెండోది ఏంటంటే, ఒకటి స్పష్టంగా తెలుస్తుంది, వాళ్ళు ఏదో అనుకుంటున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చర్యలు తీసుకున్నారు, ఆయన పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉండాలని ఆదేశించారు. అదేదో తేలేదాకా దాంట్లో మళ్ళీ నాగబాబు గారి పేరుని తీసుకొస్తారు. ఒకటా రెండా ఈ అరాచకాలు, ఈ ట్విస్టులు? బహుశా రాజమౌళి గారి నెక్స్ట్ మూవీకి కావాల్సిన ట్విస్టులు ఆయన ఎంచుకున్న కథాంశానికి సంబంధించి మొత్తం ఎపిసోడ్లో జరుగుతాయి. కాదంబరి జత్వాని దగ్గర మొదలెడితే జానీ మాస్టర్,
జానీ మాస్టర్ నుంచి మళ్ళీ తిరుపతి లడ్డు. ఒకటా రెండా? అటు ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 మొదలెట్టాలి. సూపర్ 6 మొదలెట్టాలంటే మన దగ్గర పైసలు లేవు. పైసలు లేని కాడికి జనాల అటెన్షన్ డైవర్ట్ చేయాలి. వాళ్ళ అటెన్షన్ వేరే వైపు డ్రా అయ్యే విధంగా చేయాలంటే ఈ కేసులు బయటికి తీసుకురావాలి. జానీ మాస్టరు తిరుపతి లడ్డీలో జంతువుల కొవ్వు వాట్ నాట్ మనకు అక్కర్లేంది. శ్రీశ్రీ గారు అన్నట్టు గుండు సూది, అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బు బిళ్ళ అన్నీ వచ్చేస్తాయి. ఇంక ఇలాంటివి బోల్డన్ని వస్తాయి ఎపిసోడ్స్. ఇది పక్కన పెడితే ఎందుకు ఆ హీరో పేరు ఆయన తెర మీదకి తీసుకొచ్చారు? కారణం ఏంటి? నిజంగా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందా? డ్రగ్స్ విషయమైనా లేకపోతే ఏదన్నా ఇతరత్ర అమ్మాయిల రవాణాకి సంబంధించిందా? ఈ అంశం మీద కూడా జానీ మాస్టర్ని గ్రిల్ చేస్తున్నారు. ఎందుకంటే జనసేనాని 33,000 మంది మహిళలు, ఆడపిల్లల అదృశ్యం గురించి ఎలక్షన్స్ ముందు మాట్లాడారు. అది ఆంధ్రప్రదేశ్లో. సరే, ఆయనకి అత్యంత సన్నిహితుడని తనకు తాను క్లెయిమ్ చేసుకున్న జానీ మాస్టర్ జనసేనలో ఉంటే జనసేనలో ఉన్నోళ్ళందరూ ఆయనకు సన్నిహితులనే భావిస్తారు. ఆయన కూడా అలా భావించాడు. 2029కి ఆయన ఆంధ్రప్రదేశ్ సీఎం, 2034కి భారతదేశానికి ప్రధానమంత్రి. బాగానే ఉంది, మీ సాంబ్రాణి వ్యవహారం బాగానే ఉంది. కానీ తేడా వస్తే జగన్మోహన్ రెడ్డి అయినా, జానీ మాస్టర్ అయినా పవన్ కళ్యాణ్కి ఒక్కటే అనే విషయం జానీ మాస్టర్ తెలుసుకోవాలి. తేడా వచ్చింది కాబట్టి మొహమాటం లేకుండా, అయ్యా మీరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండండి, ఈ కేసులో నిజానిజాలు తెలిసేంత వరకు. నిజం తెలిసిందనుకోండి పంపించేస్తారు పార్టీ నుంచి, సహజమే. బట్ ఈ హీరోని ఎందుకు తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేశారు? ఎవరు ఇన్వాల్వ్ చేశారు? ఎలాగో పనిలో పని పడి ఉంటుంది కదా అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏమన్నా ఎవరైనా ఫోన్ చేశారా? ఫోన్ చేసి ఆ హీరో పేరు పెట్టేయండి, మనకి రేపు పొద్దున అడ్డు రాకుండా ఉంటాడు, లేకపోతే మనల్నే కోర్టులో ఛాలెంజ్ చేసేదాకా వెళ్తాడా అనేమన్నా ఈగోయిస్టిక్ ధోరణితోటి ఆయన ఇరికించారా? లేదా ఆయన ఇరికించడం వెనకాల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పెద్ద తలకాయలు ఉన్నారా? ఏంటి గందరగోళం? అసలు ఈ తలకాయ నొప్పంతా ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఈ సౌకర్యం కలుగుతుంది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీతోటి రాజకీయాలకి పెద్దగా సంబంధాలు ఉండాల్సిన అవసరం లేదు. కేవలం వాళ్ళ ఇండస్ట్రీ రిలేటెడ్ ఇష్యూస్, ఇంకా కార్మికపరమైన అంశాలు ఉంటే మాట్లాడుకుంటారు, చేసుకుంటారు, కూర్చుంటారు. ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకుంటారు, లేదా జరిమానాలు వేస్తే జరిమానాలు కడతారు. అక్కడితో అయిపోవాలి. ప్రతిరోజు రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇండస్ట్రీ వాళ్ళు ఉండాలా, ఇండస్ట్రీ వాళ్ళని లాగాల. ఇప్పుడు జానీ మాస్టర్ని లాగినంత మాత్రాన తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఏకమైపోయి ఇక్కడేదో హడావిడి చేస్తుందని అనుకుంటున్నారా? ఇవేం లేవు కదా. మరి ఎందుకు లాగినట్టు? ఆయన లాగితే లాగారు, అయిపోయింది. ఆ కేసు ఏదో అమ్మాయి పెట్టింది, నిజానిజాలన్నీ కోర్టులో తేలుతాయి, కోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇస్తుంది. ఈ హీరోని ఎందుకు లాగినట్టు? ఖచ్చితంగా దీని వెనకాల కూడా ఎవరిదో ఒక పెద్ద హస్తం ఉంది, అలాగే కుట్రకోణం కూడా ఉంది అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అనేది టాలీవుడ్లో మాట్లాడుకుంటున్నారు. ఏనా టాలీవుడ్ ఒకసారి జాతకం చూపించుకోవాలి. టాలీవుడ్, మా మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ వాళ్ళ ఎట్లా ఉన్నాయి, ఏంటి, ఆ ఇండస్ట్రీ జాతకం ఎట్లుంది, మా అసోసియేషన్ జాతకం ఎట్లుంది చూపించుకొని కొంచెం జాగ్రత్తగా అడుగులేయాలి.